జిల్లాల పునర్విభజనలో ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేస్తామంటోంది ఏపీ సర్కార్. స్వల్ప మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్పై భిన్నాభిప్రాయాలొచ్చాయి. ఇందులో 927 అభ్యంతరాలు, సూచనలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆయా సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు బాబు. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేస్తూ గత నెల 27న జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. జిల్లాల పునర్విభజనలో ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేస్తామంటోంది ఏపీ సర్కార్. స్వల్ప మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్పై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఇందులో 927 అభ్యంతరాలు, సూచనలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆయా సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు చంద్రబాబు. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేస్తూ గత నెల 27న జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. జిల్లాల పునర్విభజనలో ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, అంటే ఓవరాల్గా జిల్లాల పునర్విభజన అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నిరంతరం చర్చలు జరుపుతుంది. 3 కొత్త జిల్లాలు మార్కాపురం, మదనపల్లి, అదేవిధంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాకు సంబంధించి ఆల్రెడీ గత నెల 27న నోటిఫికేషన్ ఇచ్చారు. అదేవిధంగా 5 రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో కొన్ని మార్పు చేర్పులు 927 రకాల అభ్యంతరాలు ప్రధానంగా వచ్చాయి. వీటిలో కొన్ని మండలాలు మార్చాలని, రెవెన్యూ డివిజన్లు కావాలని, కొత్త జిల్లాలు కావాలని. అయితే అడిగిన ప్రతి కొత్త జిల్లా ఇవ్వడం కానీ లేకపోతే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం కానీ కొంచెం రెవెన్యూ పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్డ్గా సమీక్ష నిర్వహించిన తర్వాత ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. గూడూరు ప్రజల అభిప్రాయాల మేరకు గూడూరు నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపడానికి ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరిగిన సమావేశంలో ప్రధానంగా దీనికి సంబంధించి చర్చ జరిగింది. అదేవిధంగా రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనలు కూడా చర్చ జరిగింది. అయితే దీనికి సంబంధించి మళ్ళీ 1-2 రోజుల్లో సమావేశమే నిర్ణయం తీసుకునే ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడం, ప్రస్తుతం చెప్పిన మార్పు చేర్పులు సూచిస్తూ ఈ నెల 31 లోపే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే 2026 జనవరి నుంచి జనగణన మొదలవుతుంది. ఈ సెన్సస్ను దృష్టిలో పెట్టుకుని ఈ నోటిఫికేషన్ ఈ నెలలో ఇస్తే కనుక మిగిలిన నోటిఫికేషన్ ఇవ్వడం, ప్రజాభిప్రాయం తీసుకోవడం, అక్కడ రెవెన్యూ డివిజన్కు సంబంధించిన వర్క్, ఈ కారణాలన్నింటికీ జనవరి, ఫిబ్రవరి తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. అయితే పాత నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కల్ డివిజన్కు మార్చడం, అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో చీడికాడ మండలం నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లికి మార్చడం, ఇవన్నీ కూడా యథావిధిగానే కొనసాగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. ఈ గూడూరు మండలాలు తిరిగి నెల్లూరులోకి మార్చే విషయం మీద ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. కాబట్టి మార్కాపురం జిల్లాకు దొనకొండ, కురిచేడు మండలాలు వచ్చేలాగా ఈ అంశాలన్నిటి మీద కూడా ఈరోజు ప్రాథమికంగా చర్చ జరిగింది. మొత్తానికి త్వరలోనే 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి అదేవిధంగా కొత్త మండలాలు కూడా ఉన్నాయి. నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత వాటి మీద కూడా పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు అనగానే నారాయణ అనితో కూలంకుషంగా చర్చించిన తర్వాత మంత్రుల కమిటీలో ఫైనల్గా జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలాఖరు లోపు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.